సో ఫ్రెండ్స్ మనకి ఫ్లిప్కార్ట్ ప్యాకింగ్ అయితే మనకి ఈ విధంగా అయితే వచ్చిందనమాట. సో ప్యాకింగ్ చూసుకుంటే మనకి చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు లోపల ప్రోడక్ట్ అయితే ఉంది అండ్ మనకి ఇక్కడ బిల్ కూడా అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు బిల్ చూడొచ్చు, నాకు మొత్తం 699 రూపాయలు అయితే పడింది అనమాట. సో ఇది యాక్చువల్గా మనకి 1100 1200 ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి బట్ మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్లో 699 రూపాయలకి అయితే మనకి ప్రోడక్ట్ అయితే వచ్చింది. సో ప్రోడక్ట్ చూడడానికి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. బాక్స్ వచ్చేసరికి ఇక్కడ బోట్ స్పోర్ట్ అని ఏసింత గేమ్ అని చెప్పేసి అయితే రాసింది అనమాట. అండ్ ఇక్కడ మోడల్ చూసుకుంటే బోట్ రాకర్స్ 235 వెర్షన్ 2 వైర్లెస్ బ్లూటూత్ హెడ్సెట్స్ అని అయితే రాసింది అనమాట. సో ఇక్కడ స్టిక్కర్ అయితే ఉంది అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ ఇక్కడ ప్రోడక్ట్ లుక్ అనేది చూడడానికి ఎలా ఉంటుందని సో ఇక్కడ అయితే మనకి ప్రోడక్ట్ లుక్ అయితే కనిపిస్తుంది. సో బ్లూ కలర్ వేరియంట్ అండ్ ఇందులో మనం స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి మ్యాగ్నెటిక్ ఇయర్ టిప్స్ వస్తుందంట. అంటే మనకి ఇయర్ టిప్స్ అయితే అతుక్కుంటాయి, చూపిస్తాను తర్వాత అవి ఎలాగ ఉంటాయి అనేది. అండ్ హ్యాండ్స్ ఫ్రీ కమ్యూనికేషన్ బిల్ట్ ఇన్ మైక్ అంటున్నారు. అండ్ IP-X5 స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అంటున్నారు. అంటే మీకు ఎప్పుడైనా వర్షం చినుకుల్లో తడిచినా సో మీకు స్వెట్ వచ్చినప్పుడు ఇవి పక్కన ఉన్నా సరే మీకు ఏ ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. అండ్ 8 అవర్స్ వరకు ప్లేబ్యాక్ టైం వస్తుందని చెప్తున్నారు. సో మనం టెస్ట్ చేద్దాము. అండ్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్స్ వాయిస్ అసిస్టెంట్కి సింగిల్ ప్రెస్ చేస్తే సరిపోతుంది అంటున్నారు. అండ్ బ్లూటూత్ వెర్షన్ 5.0తో వస్తుంది. అండ్ మనకి 10mm డ్రైవర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి 10mm డ్రైవర్స్ అయితే వస్తుంది అనమాట. సో అండ్ మనకి అంటే ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. అండ్ మనకి కాల్ వైబ్రేషన్ అలర్ట్ కూడా అయితే ఉంటుంది అనమాట. సో మనకి 20 minutes ఛార్జ్ చేస్తే 4 hours ప్లేబ్యాక్ టైం వస్తుందని వీళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. సో చూద్దాము. సో అవన్నీ కూడా అయితే టెస్ట్ చేద్దాం అనమాట. సో ఫస్ట్ మనం దీన్ని అన్బాక్స్ అయితే చేద్దాం. అన్బాక్స్ చేయడానికి సో మనకి పైన స్టిక్కర్ అయితే ఇచ్చారు కదా, సో దాన్ని సింపుల్గా కట్ చేసేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా కట్ చేసి మీరు ఓపెన్ చేయొచ్చు. సో మనకి బాక్స్లో వచ్చే ఐటమ్స్ అయితే ఇవన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఒక బోట్ స్టిక్కర్ అయితే ఇస్తున్నారు అనమాట. ఐఎమ్ బోట్ హెడ్ అని చెప్పేసి సో ఒక స్టిక్కర్ అయితే వస్తున్నారు. సో ఇది మీకు ఎక్కడ కావాలంటే అక్కడ అంటించుకోవచ్చు. అండ్ ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇస్తున్నారు అనమాట. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి అండ్ ఎలా కనెక్ట్ చేయాలి అని చెప్పేసి మనకి ఒక మాన్యువల్ అయితే ఇస్తున్నారు అనమాట. సో దీన్ని యూజ్ చేసి మీరు మీకు ఏమైనా తెలియకపోతే సో ఎలా యూజ్ చేయాలి అని అవన్నీ అయితే తెలుసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు బేసిక్ ఫంక్షన్స్ అనమాట. అంటే ఏ బటన్ క్లిక్ చేస్తే మీకు ఏ ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయని చెప్పేసి ఇక్కడ మీకు బటన్ ఫంక్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మీకు అయితే చూపిస్తాను అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇలా క్యాటలాగ్ అయితే చూపిస్తున్నారు అనమాట. అంటే వీళ్ళ దగ్గర ఇంకా ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి సో అవన్నీ కూడా మీకు ఇక్కడ అయితే చూపిస్తున్నారు. సో ఇవన్నీ చూసి మీరు బోట్ వెబ్సైట్కి వెళ్ళి ఇంకా ఏమైనా ప్రోడక్ట్స్ కొనాలంటే కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఒక 1 year మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ కార్డ్ అయితే ఇస్తున్నారు. సో ఇది మనకి బాక్స్లో వచ్చే కంటెంట్ అయితే. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్స్ట్రా ఎయిర్ టిప్స్ అయితే ఇస్తున్నారు అనమాట. సో ఇవి ఎక్స్ట్రా ఎయిర్ టిప్స్ స్మాల్ అండ్ మీడియం అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో. అండ్ ఇప్పుడు మనము దీని కంఫర్ట్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. సో కంఫర్ట్ అయితే మీకు చాలా అయితే బాగుందన్నమాట. ఇది మొత్తం మీకు రబ్బర్ ఫినిష్తో అయితే వస్తుంది అనమాట. సో మీకు చూడడానికి చాలా స్మూత్గా అయితే ఉంటుంది అనమాట. మీరు టచ్ చేసేటప్పుడు కానీ మీరు మెల్లో వేసుకునేటప్పుడు కానీ మీకు చాలా స్మూత్ ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ ఇయర్ బడ్స్కి కూడా మీకు మ్యాగ్నెట్ ఉండడం వల్ల మీకు ఈ పడిపోతాయి అనే ఫీలింగ్ అయితే రాదనమాట. సో చాలా కంఫర్ట్ ఉంది అండ్ చాలా స్మూత్ ఉంది అనమాట. అండ్ మొత్తం ఇది మనకి ప్లాస్టిక్ అనమాట. సో మొత్తము రబ్బర్ కోటింగ్ అయితే వేశారు. మనకు చూడడానికి చాలా స్మూత్ అండ్ కంఫర్ట్ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. అండ్ మీరు చూసుకుంటే అండ్ ఇందులో ఉండే బటన్ ఫంక్షన్స్ చూసుకుంటే మనకి దీంట్లో 3 buttons అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు 3 buttons అయితే ఉంటాయి. సో ప్లస్ బటన్, మెయిన్ బటన్, పవర్ బటన్ అండ్ మనకి మైనస్ బటన్ అయితే ఉంటాయి అనమాట. సో ఇందులో మనం బటన్ ఫంక్షన్స్ గురించి చూసుకుంటే మనకి ప్లే అండ్ పాజ్ అంటే మధ్యలో పవర్ బటన్ ఉంది కదా, సో దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే యాక్టివేట్ అవుతాయి. ఇక్కడ LED ఇండికేషన్లో మీకు రెడ్ అండ్ బ్లూలో మీకు లైట్ అయితే బ్లింక్ అవుతుంది. అంటే మీకు పేరింగ్ మోడ్లో అయితే ఉన్నట్టు అనమాట. అప్పుడు మీరు మీ ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసుకొని మీరు పేర్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ సెంటర్ బటన్నే మీరు సింగిల్ క్లిక్ చేస్తే సాంగ్ అనేది ప్లే అవుతుంది అండ్ సింగిల్ క్లిక్ చేస్తే సాంగ్ అనేది పాజ్ అవుతుంది. అండ్ మీరు వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే ప్లస్ బటన్ని ప్రెస్ చేస్తూ ఉంటే మీకు వాల్యూమ్ అనేది పెరుగుతూ ఉంటుంది, సింగిల్ క్లిక్ అనమాట. అండ్ మైనస్ బటన్ని సింగిల్ క్లిక్ చేస్తూ ఉంటే మీకు వాల్యూమ్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది. అదే మీరు నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలి అని అంటే సో మీరు ప్లస్ బటన్ని 2 times ప్రెస్ చేస్తే మీరు నెక్స్ట్ సాంగ్కి అయితే వెళ్తారు. అదే మీరు మైనస్ బటన్ని 2 times క్లిక్ చేసినట్లయితే మీరు ప్రివ్యూ సాంగ్కి అయితే వెళ్తారనమాట.
అండ్ ఒకవేళ మీరు ఛార్జింగ్ పెట్టినట్లయితే అంటే ఇయర్బడ్స్కి ఛార్జింగ్ పెట్టినట్లయితే మీకు ఆ ఎల్ఈడి ఇండికేషన్లో రెడ్ కలర్ అయితే వెలుగుతుంది అనమాట. వన్స్ ఇది కంప్లీట్గా ఫుల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత మీకు బ్లూ కలర్ ఇండికేషన్ లైట్ అయితే వస్తుంది. సో దాన్ని బట్టి మీకు ఛార్జింగ్ ఇంకా ఎక్కుతుందా లేదా కంప్లీట్గా ఛార్జ్ అయిపోయిందా అనేది మీకు అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది మీకు 10 minutes ఛార్జ్ చేస్తే మీకు 1 hour వరకు ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. సో ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉందని సో వీళ్ళైతే చెప్తున్నారు. సో మీకు ప్లేబ్యాక్ టైం అనేది చాలా బాగా వస్తుంది అనమాట. అండ్ ఇందులో మీకు బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే నేను టెస్ట్ చేసినప్పుడు అయితే మాత్రం సో నాకు 2 hours నేను ఒక మూవీ అయితే చూసాను అనమాట. నాకు 10% బ్యాటరీ అయితే డ్రాప్ అయింది. సో బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉంది. నాకు 2 hours ప్లేబ్యాక్ టైం అయితే వచ్చిందనమాట మూవీస్ చూడడానికి. అండ్ కమింగ్ టు ఫైనల్ విషయానికి వచ్చేస్తే ఇందులో మనకి ఆడియో క్వాలిటీ అనేది ఎలాగుంది. సో ఆడియో క్వాలిటీ అయితే సో చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆ ప్రైస్ రేంజ్లో మీకు మంచి ఆడియో క్వాలిటీ అయితే ఇస్తుంది అనమాట. సో ఇది నేను కొన్నది 700 రూపాయలు, బట్ ప్రైస్ అయితే ఇప్పుడు 1200 రూపాయలు అయితే ఉంది. సో మళ్ళీ ఆఫర్లో వచ్చినప్పుడు మీరు ఈ ప్రైస్కి అయితే కొనుక్కోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనం ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సో ఎవరికైతే బేస్ అనేది ఇష్టపడతారో సో ఇందులో మాత్రం బేస్ అనేది చాలా బాగుంది. సో ఎక్సలెంట్గా ఉందన్నమాట బేస్ వచ్చేసరికి. అండ్ ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్ కూడా అంటే ట్రబుల్స్ కూడా ఇందులో మీకు చాలా అయితే బాగున్నాయి అనమాట. సో అంటే ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్ కానివ్వచ్చు లేదా అదర్ ఎక్విప్మెంట్ సౌండ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా అయితే బాగున్నాయి అనమాట. సో నాకు ఇందులో ఒక్కటే మైనస్ అనిపించింది అనమాట. అదేంటంటే మీకు వోకల్స్ అనేవి కొంచెము తక్కువ అయితే ఉన్నాయి. సో ఏవైతే ఈ బేస్ అండ్ ట్రబుల్స్ ఉన్నాయో అవి వోకల్స్ని మనకి డామినేట్ చేస్తున్నాయి అనమాట. అంటే ఏదైతే మనకి మనుషులు మాట్లాడే వాయిస్ కానివ్వచ్చు లేదా సింగర్స్ పాడే వాయిస్ కానివ్వచ్చు కొంచెం వీటికంటే తక్కువ వస్తుంది అనమాట. అక్కడ బేస్ వీటిని డామినేట్ అయితే చేస్తుంది. సో మీకు బేస్ లవర్ అయితే కనుక ఇవి చాలా ఎక్సలెంట్గా అయితే మీకు నచ్చుతాయి అనమాట. సో ఇవి కంప్లీట్గా మీకు ఆడియో క్వాలిటీ అయితే ఓవరాల్గా అయితే సో చాలా మంచి ఆడియో క్వాలిటీ అయితే వస్తుంది అనమాట. సో మీకు ఏ ప్రాబ్లం అయితే ఉండదు. సో మీకు బేస్ లవర్స్ అయితే ఇంకా బాగా నచ్చుతాయి అనమాట. సో ఈ ఇయర్బడ్స్ వచ్చేసరికి ఇయర్ఫోన్స్ వచ్చేసరికి బ్లూటూత్ ఇయర్ఫోన్స్ సో మీకు చాలా మంచి ప్రైస్లో అయితే వస్తున్నాయి అండ్ మంచి ఆడియో క్వాలిటీతో అయితే వస్తున్నాయి అనమాట. సో ఇది నా కంప్లీట్ రివ్యూ అయితే. సో చూసారు కదా మీకు సో ఇది ఫ్రెండ్స్ మనకి కంప్లీట్గా అన్బాక్సింగ్ వీడియో అండ్ క్విక్ రివ్యూ అనమాట. సో బోట్ బ్లూటూత్ 235 version 2 అయితే మనకి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి పక్కనే కనిపిస్తుంది బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై నౌ.